Okay, our discussion is, topic for discussion is production and cost chapter. Production, theory of cost, 2 యూనిట్లు. Production means creation of utility, important bit. Production means creation of utility or economic utility. Okay, production is of 4 types: form utility, place utility, time utility, service utility. వీటి మీద ఒక రావచ్చు. మెయిన్గా యూటిలిటీ మీన్స్ వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ ఏ కమాడిటీ అని మనం కన్జంప్షన్లో విన్నాం. ఇక్కడ ప్రొడక్షన్ మీన్స్ క్రియేషన్ ఆఫ్ యూటిలిటీ. దేర్ ఆర్ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్: ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ల్యాండ్ గెట్స్ రెంట్, లేబర్ గెట్స్ వేజ్, క్యాపిటల్ గెట్స్ ఇంట్రెస్ట్ అండ్ ఆర్గనైజేషన్ గెట్స్ ప్రాఫిట్. ఇట్లో ల్యాండ్లో మెయిన్గా ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ నేచర్, నాట్ క్రియేటెడ్ బై మ్యాన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది ఫీచర్ ఆఫ్ ల్యాండ్ అని ఉంటుంది. ఇట్ ఈజ్ క్రియేటెడ్ బై 4 fathers అని బిట్ ఉంటుంది. తర్వాత సప్లై ఆఫ్ ల్యాండ్ ఈజ్ లిమిటెడ్ ఫ్రమ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ఫర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని 2 చెప్పాను మీకు. ఫ్రమ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఇన్ జనరల్, supply of land is perfectly inelastic or constant, but from firm point of view relatively elastic. అలాగా అంటే సప్లై ఆఫ్ ల్యాండ్ అంటే లిమిటెడ్ ఆర్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అండ్ కాన్స్టెంట్. తర్వాత ల్యాండ్కు ఉండే ప్రైస్ దేని మీద ఆధారపడింది? డిమాండ్ని బట్టి ఉంటుంది. సప్లై కాన్స్టెంట్ కాబట్టి డిమాండ్ని బట్టే మారుతుంది ల్యాండ్. అది లేబర్లో ఎనీ వర్క్ ఫిజికల్ ఆర్ మెంటల్ అండర్టేకెన్ ఫర్ పేమెంట్ ఎయిదర్ ఇన్ క్యాష్ ఆర్ ఇన్ కైండ్. ప్రొడక్షన్ మస్ట్ బి ఎన్ ఎకనామిక్ యాక్టివిటీ. ఇది ఒకటి పెట్టు. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ ప్రొడక్షన్ అని ఉంది. టిల్లింగ్ ఆఫ్ సాయిల్. ఎందుకు? ప్రివెంటింగ్ చైల్డ్ ఫ్రమ్ ఫాలింగ్ టు ది మ్యాన్ హోల్ అనేది ఎకనామిక్ యాక్టివిటీ కాదు. Painting a picture for pleasure is not economic activity. So production must be an economic activity. తర్వాత లేబర్ లో ఇది. తర్వాత లేబర్ హ్యాస్ నో రిజర్వ్ ప్రైస్. ఎందుకంటే లేబర్ అనేది పెరిషబుల్, ఇట్ కెనాట్ బి స్టోర్డ్. లేబర్ సప్లై కర్వ్ ఈజ్ బ్యాక్వర్డ్ బెండింగ్. ఒక బిట్. లేబర్ సప్లై కర్వ్ ఈజ్ బ్యాక్వర్డ్ బెండింగ్. తర్వాత క్యాపిటల్కి వచ్చేటప్పటికి క్యాపిటల్ ఎనీథింగ్ విచ్ ఈజ్ యూజ్ ఇన్ ప్రొడక్షన్ ఈజ్ కాల్డ్ క్యాపిటల్. ఇంట్లో ఫిక్స్డ్ క్యాపిటల్, వేరియబుల్ క్యాపిటల్. మెయిన్గా ఫిక్స్డ్ క్యాపిటల్ మీద ఒక బిట్ వస్తుంది మీకు అడిషనల్. మా ఎక్సర్సైజ్లో కూడా 17th బిట్. బిల్డింగ్స్, మెషిన్స్, ఎక్విప్మెంట్ ఎట్సెట్రా విల్ కమ్ అండర్ ఫిక్స్డ్ క్యాపిటల్. అంటే దే కెన్ బి యూజ్డ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ ప్రొడక్షన్. 17th బిట్. మెషిన్స్, మెషిన్ టూల్స్ విల్ కమ్ అండర్ ఫిక్స్డ్ క్యాపిటల్. ఇక వేరియబుల్ క్యాపిటల్ విచ్ కెన్ బి యూజ్డ్ అగైన్ అండ్ అగైన్, దాన్ని సర్క్యులేటింగ్ క్యాపిటల్. ఫిజికల్ క్యాపిటల్, రియల్ క్యాపిటల్ ఇవన్నీ బిల్డింగ్స్, మెషిన్స్కి వచ్చేస్తాయి. ఓకే. తర్వాత హ్యూమన్ క్యాపిటల్, స్కిల్స్ ఆఫ్ ఇండివిజువల్స్. క్యాపిటల్ ఫార్మేషన్ is also called investment. Bit. Capital formation is also called investment. There are 3 stages in capital formation: savings, mobilization of savings and investment. Second stage of capital formation, mobilization of savings. Land, labor, capital అయిపోయింది. ఇక ఆర్గనైజేషన్. A person who organizes production is called organizer or entrepreneur. According to Schumpeter, the most important function of entrepreneur is innovations. Most important bit. According to F.H. Knight, the function of organizer is risk taking and uncertainty bearing. ఈ రెండిట్లో కూడా Schumpeter the important bit. Schumpeter. The main function of entrepreneur is innovations.
మీకు ఎడిషనల్ 44th బిట్ ఉంది. which of the following is the function of entrepreneur? Initiating, business, risk taking, innovations, all అని ఉంటుంది. 44 additional, all, innovations. The most important function ఇచ్చే వాటిలో మళ్ళీ ఇన్నోవేషన్స్. ఇవి ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్. కదా ప్రొడక్షన్కి వచ్చేటప్పటికి there are two principles or two theories of production. One is law of variable proportions and law of returns to scale. ఇక్కడ షార్ట్ పీరియడ్, లాంగ్ పీరియడ్ రెండు ఉన్నాయి. షార్ట్ పీరియడ్ మీన్స్ అట్లీస్ట్ వన్ ఫ్యాక్ట్ ఈజ్ ఫిక్స్డ్. షార్ట్ పీరియడ్ అంటే. లాంగ్ పీరియడ్ ఆల్ ఆర్ వేరియబుల్. ఇన్ షార్ట్ పీరియడ్ ద థియరీ ఈజ్ law of variable proportions. Law of variable proportions is applicable to short run but not long run. 12th bit. Diminishing returns applicable to short run but not long run. దాంట్లో ఓకే. తర్వాత రిటర్న్స్ టు స్కేల్, ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ వేరియబుల్, దట్ ఈస్ అప్లికబుల్ టు లాంగ్ రన్. ఇంట్లో వచ్చే బిట్, ఇన్ ది లాంగ్ రన్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ వేరియబుల్. తర్వాత డిమినిషింగ్ రిటర్న్స్లో ఆర్ జనరల్లీ వేరియబుల్ ప్రపోర్షన్స్ ఈజ్ కాల్డ్ డిమినిషింగ్ రిటర్న్స్, బట్ టెక్నికల్లీ డిమినిషింగ్ రిటర్న్స్ ఈజ్ ది సెకండ్ స్టేజ్ ఆఫ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. దేర్ ఆర్ 3 stages of law of variable proportions: increasing returns stage, decreasing or diminishing returns stage, negative returns stage. So law of variable proportions is more than diminishing returns, but generally speaking law of diminishing returns is nothing but law of variable proportions. Here in the first stage AP becomes maximum and MP is equal to AP. First stage comes to an end when MP is equal to AP. When MP is maximum, it is called point of inflection. Point of inflection is found on TP curve when MP is maximum. MP cuts AP at maximum point from above or from top. Exercise 82 bit. MP cuts AP at maximum point from the top or from the above. At point of saturation, slope of TP is 0. ఎందుకంటే TP కాన్స్టెంట్గా ఉంటుంది. In second and third stage of law of variable proportions, MP and AP both are falling, but MP lies below AP. The first stage and third stage are called stages of economic absurdity and economic nonsense. First stage and third stage. Second stage is called law of actual production. ఇది యాక్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ అంటారు. ఎందుకు? టీపీ బికమ్స్ మ్యాక్సిమం, ఎంపీ ఈజ్ 0. ఎంపీ 0 అంటే రిసోర్స్ ఆర్ ఫుల్ యూటిలైజ్డ్, ప్రొడక్షన్ ఈజ్ మ్యాక్సిమం. ఆఫ్టర్ దట్ ప్రొడక్షన్ డిక్రీజెస్, టీపీ డిక్రీజెస్, ఏపీ డిక్రీజెస్, ఎంపీ బికమ్స్ నెగటివ్. ఇది లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ ఆర్ వేరియబుల్ ప్రపోర్షన్స్. అకార్డింగ్ టు రికార్డో ఇట్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు అగ్రికల్చర్. అకార్డింగ్ టు మార్షల్ ఆల్ ఫీల్డ్స్. దీని మీదనే ఒక 10 times బిట్ వచ్చిందని చెప్పాను. డిమినిషింగ్ రిటర్న్స్ అప్లికబుల్ టు అకార్డింగ్ టు అనివ్వకుండా ఉంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, బోత్ ఎనీ ఎకనామిక్ యాక్టివిటీ ఆఫ్టర్ ఎ పాయింట్ అని ఇచ్చారు. 10 times వచ్చింది ఇప్పుడు. ఎనీ ఎకనామిక్ యాక్టివిటీ ఆఫ్టర్ ఎ పాయింట్ అనేది వేరియబుల్ ప్రపోర్షన్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన బిట్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. This is about short period. In short period, technology is constant. The law is applicable to short period and technology is constant. Technology constant ga undali, short period ga undali. Short period means at least one fact is fixed. Next, AP-MP relationship lo
When AP rises, and when AP rises, MP also rises. MP is more than AP. MP lies above AP. When AP falls, MP falls, MP is less than AP. When AP is maximum, MP is equal to AP. MP cuts AP at maximum point from the above, from the top. ఇది రిలేషన్షిప్ తీసుకోవాలి. AP ఇంటూ ఎల్ ఇది టీపీ. మరి యావరేజ్ ప్రోడక్ట్ ఇచ్చి నెంబర్ ఆఫ్ లేబర్స్ ఇస్తే టోటల్ ప్రోడక్ట్ కనుక్కుంటాం. అలాగే ఎంపీస్ మొత్తం ఇస్తే సమేషన్ ఆఫ్ ఎంపీస్ ఇది టీపీ. సమేషన్ ఆఫ్ ఎంపీస్ ఇది టీపీ. దీన్ని బేస్ చేసుకొని మనకి ఎడిషనల్ బిట్ నెంబర్ 14, 15, 16 ఎడిషనల్ చూడండి బిట్స్. ఎడిషనల్లో నెంబర్ ఆఫ్ లేబరర్స్, టోటల్ ప్రోడక్ట్, మార్జినల్ ప్రోడక్ట్ ఇచ్చాడు. మొదటి 0, 0, 0, 1, 100, 100, 2, -80, 3, 240, 14, 15, 16. చూడండి, సమేషన్ ఆఫ్ ఎంపీ సీజ్ టీపీ 100 + 80, 180. Summation of MPs is equal to TP. తర్వాత మార్జినల్ ప్రోడక్ట్ ఆఫ్ థర్డ్ లేబరర్ 240 - 180, 60. వాట్ ఈజ్ ది యావరేజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 3 hours ఆఫ్ లేబర్ 240/3, అగైన్ 80. సమేషన్ ఆఫ్ ఎంపీస్ ఇది టీపీ అని చెప్పడానికి. ఓకే, తర్వాత ఇది షార్ట్ పీరియడ్. లాంగ్ పీరియడ్కి వచ్చేప్పటికి రిటర్న్స్ టు స్కేల్. స్కేల్ రిటర్న్స్ టు స్కేల్, రిటర్న్స్ టు ఏ ఫ్యాక్టర్ అని డిఫరెన్స్ ఒకటి ఉంది. రిటర్న్స్ టు ఏ ఫ్యాక్టర్ అంటే ఓన్లీ వన్ ఫ్యాక్టర్ ఈజ్ చేంజింగ్, దట్ ఈస్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్, that is applicable to short run. Returns to scale means all factors are changed. It is called returns to scale. Diminishing returns lo increasing returns, decreasing returns, negative returns and 3 stages unnai. Returns to scale lo increasing returns to scale, constant returns to scale and decreasing or diminishing returns to scale అని ఉంటుంది. నెగటివ్ కాదు. There are 3 types of returns to scale: increasing returns to scale, constant returns to scale and decreasing returns to scale. Increasing returns to scale ante the proportionate increase in output is more than proportionate increase in inputs. It is called increasing returns to scale. Constant returns to scale, the proportionate increase in output is equal to proportionate increase in inputs, that is constant returns to scale. Next, decreasing returns to scale, if the proportionate increase in output is less than proportionate increase in inputs, it is decreasing returns to scale. దీని మీద మీకు ఒక బిట్ ఉంది, బిట్ నెంబర్ 46 in additional. If diminishing returns to scale occur, if inputs are increased by 10%, output increases by less than 10%. Additional bit number 46. ఓకే, అది చాలాసార్లు వస్తున్నది. కాన్స్టెంట్ రిటర్న్స్ టు స్కేల్ గురించి కాబ్ అండ్ డగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్ ఎక్సైజ్ 1లో 50, 51, 52, 53 బిట్స్ ఉంటాయి. Cobb-Douglas production function is related to American whole manufacturing industries.
ఈ హోల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ యూఎస్, వాటిలో లేబర్ కంట్రిబ్యూషన్, క్యాపిటల్ కంట్రిబ్యూషన్ ఉన్నదా పక్కనే. లేబర్ కంట్రిబ్యూషన్ 3/4, క్యాపిటల్ 1/4. ఇట్ ఈజ్ రిలేటెడ్ టు కాన్స్టెంట్ రిటర్న్స్ టు స్కేల్, ఆల్సో నోన్ యాజ్ లీనియర్ హోమోజీనియస్ ప్రొడక్షన్ ఫంక్షన్. బిట్ ఏమని వస్తుంది? కాప్ డగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్ షోస్ కాన్స్టెంట్ రిటర్న్స్ టు స్కేల్. కాప్ అండ్ డగ్లస్ లేబర్ కంట్రిబ్యూషన్ 3/4, క్యాపిటల్ 1/4. రివర్స్లో ఇచ్చారనుకోండి, క్యాపిటల్ అండ్ లేబర్ కంట్రిబ్యూషన్స్ ఆర్ రెస్పెక్టివ్లీ అంటే మళ్ళీ క్యాపిటల్ ఏమో రివర్స్ అవుతుంది కాబట్టి అది 1/4, లేబర్ 3/4గా మార్చుకోవాలి ఇచ్చే క్వశ్చన్ బట్టి. రెస్పెక్టివ్లీ అని చివర లేబర్ కంట్రిబ్యూషన్ 3/4, క్యాపిటల్ 1/4. దీన్ని కాప్ డగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్ రిటర్న్స్ టు స్కేల్. ఇంకొక బిట్టు, ఇన్ ది కేస్ ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ all factors are changed in the same proportion. Most important bit 68 or 82 exercise. All factors are changed, either increase or decrease, but in the same proportion. Variable proportion same proportion akkarledu, కానీ ఇక్కడ మాత్రం same proportion. అది returns to scale. Okay, all factors are changed in the case of returns to scale. Same proportion. In returns to scale, all factors are changed. In the same proportion. Established proportion, less than proportionate, more than proportionate and options ఇస్తాడు. In the same proportion. ఇక ప్రొడక్షన్లో దీనికి సంబంధించి ఇంకొకటి ఉన్నది, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎకానమీస్. ఎకానమీస్ ఆర్ నథింగ్ బట్ అడ్వాంటేజెస్. ది ఎకానమీస్ విచ్ ఎ ఫర్మ్ గెట్స్ when it expands its production, it is called internal economies. Important. Internal economies are related to firm. Internal economies. Firm ku vachedi internal. External economies industry. ఈ ఇంటర్నల్ ఎకానమీస్ మీద ఇంకో బిట్ వస్తున్నది 5 టైప్స్లో. టెక్నికల్ ఎకానమీస్, మేనేజరల్ ఎకానమీస్, ఫైనాన్షియల్ ఎకానమీస్, మార్కెటింగ్ ఎకానమీస్, రిస్క్ టేకింగ్ ఎకానమీస్, ఆ రిస్క్ బేరింగ్ ఎకానమీస్ అని ఏదో 3 ఇచ్చి 4వ ఆల్ అంటాడు. టెక్నికల్ ఎకానమీస్, మేనేజరల్ ఎకానమీస్, ఫైనాన్షియల్ ఎకానమీస్, మార్కెటింగ్ ఆర్ కమర్షియల్ ఎకానమీస్, రిస్క్ బేరింగ్ ఆర్ రిస్క్ టేకింగ్ ఎకానమీస్. అవి దాంట్లో వచ్చే బిట్స్ అవి ఇంటర్నల్ ఎక్స్టర్నల్. తర్వాత ఐసో క్వాంట్స్ అని వస్తుంది ఇక్కడ ఒకటి. ఐసో మీన్స్ ఈక్వల్, ఐసో క్వాంట్స్ మీన్స్ ఈక్వల్ ప్రోడక్ట్ కర్వ్స్. ఈక్వల్ ప్రోడక్ట్ కర్వ్. దీన్నే ప్రొడక్షన్ ఇండిఫరెన్స్ కర్వ్ అనిస్తారు. 2015లో వచ్చింది ఇది. తర్వాత మళ్ళీ ఎప్పుడూ ఒకటి తగలటాల. ఈక్వల్ ప్రోడక్ట్ కర్వ్ అని ప్రొడక్షన్ ఇండిఫరెన్స్ కర్వ్ అంటారు. ప్రొడక్షన్ ఇండిఫరెన్స్ అంటే నో డిఫరెన్స్ ఇన్ ప్రొడక్షన్ అని. ఈక్వల్ ప్రోడక్ట్ ఐసో క్వాంట్స్, ఐసో ప్రోడక్ట్ కర్వ్, ఈక్వల్ ప్రోడక్ట్ కర్వ్ అంటాం. ఇట్ ఈజ్ జస్ట్ లైక్ ఇండిఫరెన్స్ కర్వ్ లాగా ఉంటుంది. ఇండిఫరెన్స్ కర్వ్ అండ్ ఐసో క్వాంట్స్ బోత్ ఆర్ కాన్వెక్స్ అండ్ డౌన్వర్డ్ స్లోపింగ్. బిట్టు
isoquants are convex and downward sloping. ఇండిఫరెన్స్ గారు కాన్వెక్స్ అండ్ డౌన్వర్డ్ స్లోపింగ్, ఇది కాన్వెక్స్ అండ్ డౌన్వర్డ్ స్లోపింగ్. దానికి దీని తేడా ఏంటంటే అక్కడ యూటిలిటీ, ఇక్కడ ప్రొడక్షన్. అక్కడ టూ గూడ్స్, అక్కడ టూ గూడ్స్ ఫర్ సాటిస్ఫాక్షన్ యూటిలిటీ, ఇక్కడ టూ ఫ్యాక్టర్స్ ఫర్ ప్రొడక్షన్. అది ఎంఆర్ఎస్, మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్, ఇది మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్. దానికి దీని మెయిన్ డిఫరెన్స్ ఏంది, అక్కడ యూటిలిటీ కెనాట్ బి మెజర్డ్, ఇక్కడ యూటిలిటీ ప్రొడక్షన్ కెన్ బి మెజర్డ్ ఇన్ టన్స్, క్వింటాల్స్ ఎట్సెట్రా. అది దానికి దీని తేడా. బట్ బోత్ ఆర్ డౌన్వర్డ్ స్లోపింగ్ అండ్ కాన్వెక్స్ టు ది ఆరిజిన్. ఇది ప్రొడక్షన్లో ఉన్నటువంటి మెయిన్ టాపిక్స్. ఓకే, దీని తర్వాత కాస్ట్ అనాలిసిస్ ఒకటి. ప్రొడక్షన్లో మెయిన్గా వచ్చేటువంటి ప్రొడక్షన్ మీన్స్, ప్రొడక్షన్ ఈజ్ ఎన్ ఎకనామిక్ యాక్టివిటీ. గుర్తుపెట్టుకుని ఫస్ట్, సర్వీసెస్ ఆఫ్ డాక్టర్ ఇన్ ది హాస్పిటల్ ఈజ్ ఓన్లీ ప్రొడక్షన్. సర్వీసెస్ ఆఫ్ డాక్టర్ టు హిజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈజ్ నాట్ ప్రొడక్షన్, బికాస్ ఇట్ ఈజ్ నాట్ ఎకనామిక్ యాక్టివిటీ. ప్రొడక్షన్ మస్ట్ బి ఎన్ ఎకనామిక్ యాక్టివిటీ. ఓకే, painting a picture for pleasure, singing a song for entertainment, preventing a child from falling into the manhole on the road, helping the old man to cross the road, these are not economic activities. That is why they cannot come under production. Production must be an economic activity. Next, cost analysis. Cost means expenditure involved in production. In cost analysis, cost is dependent variable and output is independent variable. Why? Cost depends upon production. Production మీద కాస్ట్ ఆధారపడింది. In cost analysis, cost is dependent variable, అవుట్పుట్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్. కాస్ట్ అది. ఈ కాస్ట్లో మెయిన్గా మనకి ఎక్కువ ఎక్స్ప్లిసిట్ కాస్ట్, ఇంప్లిసిట్ కాస్ట్ అని వస్తున్నాయి. ఎక్స్ప్లిసిట్ కాస్ట్ మీన్స్ ది కాస్ట్ విచ్ ఆర్ రికార్డెడ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఎక్స్ప్లిసిట్, ఇంప్లిసిట్. ఎక్స్ప్లిసిట్, ఇంప్లిసిట్. ఎక్స్ప్లిసిట్ కాస్ట్లో క్యాష్ పేమెంట్ ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్ ఓన్డ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ రిసోర్సెస్. సెల్ఫ్ ఓన్డ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ రిసోర్సెస్. Cost means expenditure involved in production. Explicit cost, implicit cost. మెయిన్గా ఇవన్నీ. ఇంకా చాలా మనీ కాస్ట్, రియల్ కాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్ అని ఉన్నాయి. వాటికంటే కూడా ఎక్కువగా ఎక్స్ప్లిసిట్ కాస్ట్, ఇంప్లిసిట్ కాస్ట్. ఎడిషనల్ 25-26 bits. Explicit cost means the cost which are recorded in the books of accounts. The cost which are recorded in the books of accounts. The costs which are recorded in the books of accounts are called explicit costs. అంటే all cash payments made to the factors. All cash payments. వీటికి outlay cost, అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్, అకౌంటింగ్ కాస్ట్ అని పేర్లు. అకౌంటింగ్ కాస్ట్, అవుట్లే కాస్ట్, అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్. ఆల్ క్యాష్ పేమెంట్స్ మేడ్ టు ఫ్యాక్టర్స్. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ, రా మెటీరియల్ ఛార్జెస్ కానీ, శాలరీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇఫ్ పేమెంట్ ఈజ్ మేడ్, ఇట్ కమ్స్ అండర్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్. నెక్స్ట్ implicit cost.
Implicit means the costs which are not recorded in the books of accounts. They are not recorded in the books of accounts. ఈ కాస్ట్లలో రికార్డులోకి ఎంటర్ కానటువంటివి ఇంప్లిసిట్ కాస్ట్. వీటిని నాన్ అకౌంటింగ్ కాస్ట్, నోషనల్ కాస్ట్, ఇంప్యూటెడ్ కాస్ట్, ఓకే, ఇంప్యూటెడ్ కాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్ అని ఇన్ని రకాలుగా అంటాం దాన్ని. ఇంప్యూటెడ్ చూడండి వస్తుంది. ఎక్స్ప్లిసిట్ ఇంప్లిసిట్ రెండు కలిపితే ఏమంటాం? ఎకనామిక్ కాస్ట్. ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అండ్ ఇంప్లిసిట్ కాస్ట్, ఈ రెండు కలిపితే ఎకనామిక్ కాస్ట్. అంతా ప్రొడక్షన్. Explicit, implicit. If payment is made, it is called explicit. If payment is not made, it is implicit cost. Explicit costs are also known as accounting cost, outlay cost, out of pocket cost. Implicit costs are costs which are not recorded in the books of accounts. Whitney self-owned, self-employed resources. If the businessman uses his own building as office, he himself, for example, works as manager. If his family members also involved in production without taking any remuneration, then it becomes implicit cost. It is also called imputed cost, notional cost, non-accounting cost, opportunity cost. ఇన్ని పేర్లు ఉన్నాయి వీటికి. ఎక్స్ప్లిసిట్ ప్లస్ ఇంప్లిసిట్ రెండు కలిపితే ఎకనామిక్ కాస్ట్. అయితే ఎక్స్ప్లిసిట్ ఇంప్లిసిట్ అనేటువంటివి రెండు కలిపి ఎకనామిక్ కాస్టే ఎకానమిస్ట్కి అవసరం. రెండు ఉండాలి వాటికి. ఫర్ ఎకానమిస్ట్ విచ్ ఈజ్ ఎసెన్షియల్ బోత్, కాబట్టి ఎకనామిక్ కాస్ట్. వాటి దీంట్లో అకౌంటింగ్ ప్రాఫిట్, ఎకనామిక్ ప్రాఫిట్ రెండు ఉన్నాయి. అకౌంటింగ్ ప్రాఫిట్ రావాలంటే టోటల్ రెవెన్యూ మైనస్ అకౌంటింగ్ కాస్ట్, అంటే ఎక్స్ప్లిసిట్ కాస్ట్ మాత్రమే తీసేస్తాం. టోటల్ రెవెన్యూ మైనస్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్. ఎకనామిక్ కాస్ట్కి explicit cost and implicit cost plus implicit cost. Explicit plus implicit is equal to economic cost. ఎకనామిక్ కాస్ట్ ఎక్కువ ఉంటుందా, ఎక్స్ప్లిసిట్ కాస్ట్ ఎక్కువ ఉంటుందా? ఎకనామిక్ కాస్ట్ ఈజ్ మోర్ దాన్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్ ఆర్ అకౌంటింగ్ కాస్ట్. ఎందుకంటే దానికి ఇంప్లిసిట్ కాస్ట్ కూడా కలుస్తుంది. మరి అకౌంటింగ్ ప్రాఫిట్ రావాలంటే టోటల్ రెవెన్యూ మైనస్ ఓన్లీ అకౌంటింగ్ కాస్ట్. ఇక్కడ అకౌంటింగ్ ప్రాఫిట్ is nothing but total revenue minus accounting cost. Accounting profit రావాలంటే total revenue minus accounting cost. Total revenue minus accounting cost is equal to accounting profit. మరి ఎకనామిక్ ప్రాఫిట్ రావాలంటే economic profit is equal to
టోటల్ రెవెన్యూ మైనస్ ఎకనామిక్ కాస్ట్ అంటే ఎక్స్ప్లిసిట్ ఇంప్లిసిట్ రెండు కలిపినటువంటి అమౌంట్. అకౌంటింగ్ ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే టోటల్ రెవెన్యూలో ఓన్లీ అకౌంటింగ్ కాస్ట్ మాత్రమే తీసేస్తున్నాం. ఎకనామిక్ ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే అకౌంటింగ్ కాస్ట్ తీస్తే అకౌంటింగ్ కాస్ట్ ప్లస్ నాన్ అకౌంటింగ్ కాస్ట్ రెండు కలిపినటువంటి అమౌంట్ ఎకనామిక్ కాస్ట్ని తీస్తున్నాం కాబట్టి. కానీ అకౌంటింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎకనామిక్ కాస్ట్ ఎక్కువ ఉంటుందంటే ఎకనామిక్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎకనామిక్ కాస్ట్లో ఎక్స్ప్లిసిట్ ఇంప్లిసిట్ రెండు కలుపుతాం కాబట్టి. ఇక్కడ ప్రాఫిట్కి వచ్చినప్పటికీ అకౌంటింగ్ ప్రాఫిటే ఎక్కువగా ఉంటుంది. టోటల్ రెవెన్యూలోంచి ఓన్లీ అకౌంటింగ్ కాస్ట్ ఆర్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్ తీసేస్తున్నాం. రెండు కలిపితే ఎకనామిక్ కాస్ట్. ఎకనామిక్ కాస్ట్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ తక్కువ. టోటల్ ప్రాఫిట్లోంచి టోటల్ రెవెన్యూలోంచి ఎకనామిక్ కాస్ట్ తీసేస్తే ఎకనామిక్ ప్రాఫిటే తక్కువగా ఉంటుంది. ఇది ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్. కాస్ట్ ఈజ్ ది ఎక్స్పెండిచర్. మెయిన్గా ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అండ్ ఇంప్లిసిట్ కాస్ట్. ఇంకొకటి మధ్యలో ఒకటి వస్తుంది, ఆపర్చునిటీ కాస్ట్ అని. నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ కాస్ట్ ఈజ్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. దీన్ని ట్రాన్స్ఫర్ ఎర్నింగ్ అంటారు. నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ దాని రెండో యూటిలిటీ లేదు, నో ఆల్టర్నేట్ యూస్, దెన్ ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ 0. రెండో ఉపయోగం ఉంటేనే, సెకండ్ యూటిలిటీ ఉంటేనే దానికి ఆపర్చునిటీ కాస్ట్ ఉన్నట్లు, లేకపోతే ఎకనామిక్ ఇది ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ 0 అని చెప్తాం. ఇది కాస్ట్లకి ఎక్స్ప్లిసిట్ ఇంప్లిసిట్ సంబంధించి. ఇవి కాకుండా మన కాస్ట్ కర్వ్లు చాలా షార్ట్ రన్లో లాంగ్ రన్లో రెండు ఉన్నాయి. షార్ట్ రన్ కాస్ట్లు, లాంగ్ రన్ కాస్ట్లు. జనరల్గా కాస్ట్ కర్వ్లు ఎక్కువ యూ షేప్లో ఉంటాయి. అయితే మనకి షార్ట్ రన్లో ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్ విల్ అరైజ్ ఓన్లీ ఇన్ షార్ట్ రన్. వాట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్? ది కాస్ట్ విచ్ విల్ నాట్ చేంజ్ with change in output are called fixed cost. Fixed cost means the cost which doesn't change with change in output. Output తో పాటు మారకుండా ఉండవన్నీ ఫిక్స్డ్ కాస్ట్లు. వీటిని ఇంకేమైనా పేరు తెలుసు? ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ కాన్స్టెంట్ కాస్ట్, అన్అవాయిడబుల్ కాస్ట్, ఇన్ఎస్కేపబుల్ కాస్ట్, ఓవర్ హెడ్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. ఇన్ని పేర్లు ఉన్న వాటికి. ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఓవర్ హెడ్ కాస్ట్. బిట్ వస్తున్నది. ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఓవర్ హెడ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ నేచర్. రెంట్ ఆన్ బిల్డింగ్, ఇంట్రెస్ట్ ఆన్ ది క్యాపిటల్, సాలరీస్ ఆఫ్ పర్మనెంట్ ఎంప్లాయీస్. ఇంతకుముందు ఒక బిట్ ఎక్కువ సార్లు వస్తుంది. శాలరీ ఆఫ్ వాచ్మ్యాన్ ఇది అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్. మనిషి మారచ్చు, ఉద్యోగం అదే. కాబట్టి శాలరీ ఆఫ్ వాచ్మ్యాన్ ఈజ్ ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఫిక్స్డ్ అన్న వాట్ ఎవర్ బి ది లెవెల్ ఆఫ్ అవుట్పుట్, వెదర్ అవుట్పుట్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ ఆర్ ఈవెన్ వెన్ అవుట్పుట్ ఈజ్ 0, ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ప్రెజెంట్. అవుట్పుట్ 0 ఉన్న ఫిక్స్డ్ కాస్ట్ ఫిక్స్డే, పెరిగినా తగ్గినా. అవుట్పుట్ 0 ఉన్నప్పుడు టోటల్ కాస్టే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అని కూడా మనం చెప్పుకున్నాం అంతకుముందు. వాట్ అబౌట్ వేరియబుల్ కాస్ట్? ది కాస్ట్ విచ్ వ్యారీస్, విచ్ చేంజెస్ యాజ్ అవుట్పుట్ చేంజెస్. అవుట్పుట్తో పాటు మారే వేరియబుల్ కాస్ట్. ది కాస్ట్ విచ్ చేంజ్ విత్ చేంజ్ ఇన్ అవుట్పుట్. There is direct relationship between variable cost and output, but it need not be proportional. పెరుగుతుంది కానీ ఒకే రేట్లో పెరగాలని లేదు. Variable cost varies, but it need not be in the same proportion. ఒకే ప్రపోర్షన్లో మారాల్సిన అవసరం. When output is 0, variable cost is 0.
ఫిక్స్డ్ కాస్ట్ మాత్రం ప్రెజెంట్గా ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ మాత్రం చూడండి. ఫిక్స్డ్ కాస్ట్ అవుట్పుట్ కదులుతుందా? అవుట్పుట్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ వేరియబుల్ కాస్ట్, టోటల్ కాస్ట్. అవుట్పుట్ 0 అని ఫర్ ఎగ్జాంపుల్. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 100, వేరియబుల్ కాస్ట్ ఈజ్ 0, but total cost is 100 plus 0 100. ఇది ఒక బిట్ వస్తుంది. దెన్ అవుట్పుట్ ఈజ్ 0, టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఇది ఫిక్స్డ్ త్రూ అవుట్. యూనిట్ 1 తీసుకున్నాం అనుకోండి, ఫిక్స్డ్ కాస్ట్ 100. ఇది వేరియబుల్ కాస్ట్ 10 ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ 110. 2 యూనిట్స్ ఫిక్స్డ్ కాస్ట్ ఫిక్స్డే. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 15,115. చూడండి, ఫిక్స్డ్ కాస్ట్ ఇది ఫిక్స్డ్ అన్నాం, అది మారదు. వేరియబుల్ కాస్ట్ వ్యారీస్. బిట్ ఏమనుతాడు? 17th బిట్ అడిషనల్లో విచ్ కాస్ట్ ఇంక్రీజెస్ కంటిన్యూస్లీ విత్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్, వేరియబుల్ కాస్ట్. విచ్ కాస్ట్ ఇంక్రీజెస్ కంటిన్యూస్లీ విత్ ప్రొడక్షన్, వేరియబుల్ కాస్ట్. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి ఉండే చూడండి, టిఎఫ్సి ప్లస్ టీవీసి. టిఎఫ్సి ప్లస్ టీవీసి ఇది టీసీ. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. అదేవిధంగా టోటల్ కాస్ట్ మైనస్ దీనివల్ల ఉన్నా ఏం కదలటాలా? టోటల్ కాస్ట్ కాస్ట్ మైనస్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. టోటల్ కాస్ట్ minus total fixed cost is equal to total variable cost. Total fixed cost plus total variable cost is equal to total cost. మీకు ఇది 34th బిట్ ఉంటుంది అడిషనల్. టిఎఫ్సి ప్లస్ టీవీసి టీసీ. TFC plus TVC is TC. TC minus TVC TFC. TC minus TFC TVC. కాబట్టి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ చూడండి, XOY. ఇక్కడ TFC, TVC and TC. Output is taken on x-axis. TFC is horizontal. TVC will start from origin and TC will start at some point from TFC on y-axis. TFC is horizontal. చాలాసార్లు వచ్చిన బిట్టు. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ హారిజాంటల్. TVC will start from origin because when output is 0, variable cost is 0. What about total cost? When output is 0, total cost is equal to total fixed cost. చూడండి, when output is 0, total cost is equal to total fixed cost. That is why total cost curve will start
at some point from TFC on y-axis. y-axis మీద టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ నుంచి మొదలవుతుంది. ఈ రెండింటికి ఉండే డిఫరెన్స్ బిట్వీన్ వర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ టీసీ అండ్ టీవీసీ. ది వర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ టీసీ అండ్ టీవీసీ ఈజ్ టీఎఫ్సి. ఇదిగో ది వర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ టీసీ అండ్ టీవీసీ టీఎఫ్సి. ఇంకా మళ్ళీ ఇక్కడ చూడండి, వర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ టీసీ మైనస్ టీవీసీ 110 మైనస్ 100 ఈజ్ టీఎఫ్సి 100. ది వర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ టీసీ అండ్ టీవీసీ ఈజ్ టీఎఫ్సి. ఇక్కడ టీఎఫ్సి ఈజ్ హారిజాంటల్, టీసీ అండ్ టీవీసీ ఆర్ ఇన్వర్టెడ్ ఎస్ షేప్డ్, రివర్స్ ఎస్ షేప్డ్. When output is 0, total cost is equal to total fixed cost. దీన్ని బేస్ చేసుకొని మీకు ఒక ప్రాబ్లం ఉంది, బిట్ నెంబర్ 27 అడిషనల్లో. చూడండి, అవుట్పుట్ ఇచ్చాడు 0 to 6 ఇచ్చాడు, 0 1 2 3 4 5 6. కింద టోటల్ కాస్ట్ని ఇచ్చాడు 240 330 410 480 540 610 690 వరుసగా ఇచ్చాడు. చూసారా, అంటే పైన 0 అవుట్పుట్ కింద టీసీ ఇచ్చాడు. టీఎఫ్సి ఎంత అప్పుడు? వెన్ అవుట్పుట్ 0, టీఎఫ్సి ఈజ్ నథింగ్ బట్ టీసీ. టీసీ 240 ఇచ్చాడు కాబట్టి టీఎఫ్సి ఈజ్ ఆల్సో 240 బికాజ్ అవుట్పుట్ ఈజ్ 0. దాన్ని బట్టి మన యావరేజ్ని కనుక్కోమన్నాడు. వాట్ ఈజ్ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ 2 యూనిట్స్ అని. 240/2 120 అన్నాం. అలాగే వాట్ ఈజ్ ది మార్జినల్ కాస్ట్ ఆఫ్ 61, టోటల్ కాస్ట్ ఆఫ్ 61 మైనస్ టోటల్ కాస్ట్ ఆఫ్ 5th యూనిట్. 690 మైనస్ 610 80 అని మనం చూస్తాం. అవుట్పుట్ 0 అన్నప్పుడు టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అనే మాట గుర్తొస్తేనే లెక్క చేయగలం. ఇది టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్, యావరేజ్ వేరియబుల్ కాస్ట్. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ అబ్టైన్డ్ బై డివైడింగ్ టోటల్ కాస్ట్ బై టోటల్ అవుట్పుట్. దేనా ఏఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు టీఎఫ్సి బై క్యూ అవుట్పుట్. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ అబ్టైన్డ్ బై డివైడింగ్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై అవుట్పుట్. ఈ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ కర్వ్ నుంచి మనం యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ కర్వ్ చూడండి ఎలా ఉంటుందో. ఇట్ ఈజ్ రెక్టాంగిల్ హైపర్బోలా ఇన్ షేప్ ఏఎఫ్సి. ఇట్ ఈజ్ నెవర్ యూ షేప్డ్ అవుట్పుట్. ఆల్ కాస్ట్స్ ఆర్ యూ షేప్డ్ ఎక్సెప్ట్ అని ఇస్తాడు. except AFC bit number 18 additional. Which are the following is never U-shaped? AFC. AFC is never U-shaped. Rectangle hyperbola is the shape of AFC. Inga, there is inverse relationship between average fixed cost and output. As output increases, AFC decreases. Inverse relation. Okay. ఆ ఎడిషనల్ బిట్ నెంబర్ 20 చూడండి. ఇన్ ది షార్ట్ రన్ ఇఫ్ అవుట్పుట్ ఇంక్రీజెస్ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ డిక్రీజెస్. ఇన్ షార్ట్ రన్ ఇఫ్ అవుట్పుట్ ఇంక్రీజెస్ ఏఎఫ్సి డిక్రీజెస్. ఇంకా ఏఎఫ్సి ఫాల్స్ కంటిన్యూస్లీ, తగ్గుతూనే ఉంటుంది అవుట్పుట్ పెరుగుతున్న కొద్ది. ఏఎఫ్సి ఫాల్స్ కంటిన్యూస్లీ ఎక్సైజ్లో ఉంటుంది అది. It is never U-shaped. It is rectangle hyperbola in shape. TFC is horizontal. AFC is rectangle hyperbola. TVC and TC are inverted S-shaped. మిగిలిన మాత్రం U-shape. ఈ AFC మీద మళ్ళీ ఒక 32 బిట్ అడిషనల్ చూడండి. ఏఎఫ్సి ప్లస్ ఏవిసి ఈజ్ ఏసీ.
AFC plus ABC is equal to ATC. Average total cost, average cost. ATC minus ABC is equal to AFC. ATC minus AFC is equal to ABC. 32. ఇంకా ATC ఎలా కనుక్కోవచ్చు? TC by output is also AC. Total cost by output. Total cost by output is also nothing but average cost. Economics, output is the quantity and quality of goods or services produced in a given time period within a given economic network, whether produced or used for further production. Average total cost. Average total cost is nothing but average cost or total cost per unit. Total cost per unit ni kuda average cost or average total cost antaru. AFC decreases when output increases. AFC తగ్గుతూ ఉంటుంది fast continuously. It is AFC nothing but TFC by output. There is inverse relationship between total output and average fixed cost. Average total cost and output. Output పెరిగే కొద్దీ ఇది మారుతుంటుంది AFC. ఒక్కొక్క దానికి పర్ యూనిట్ కాస్ట్ తగ్గుతుంది ఫిక్స్డ్ కాస్ట్. దీని తర్వాత యావరేజ్ వేరియబుల్ కాస్ట్. The average variable cost is obtained by total variable cost by output. Average variable cost is obtained by dividing total variable cost by output. ఈ total average variable cost, it is also U-shaped. Strictly speaking, దీన్ని ఏమనిస్తారంటే విచ్ ఫాల్స్ ఫస్ట్ అండ్ దెన్ రైజెస్. ముందు తగ్గుతుంది తర్వాత మళ్ళీ పెరుగుతుంది. ది కాస్ట్ విచ్ ఫాల్స్ ఫస్ట్ అండ్ దెన్ రైజెస్. స్లోప్స్ డౌన్వర్డ్స్ ఫస్ట్ అండ్ దెన్ అప్వర్డ్స్. ముందు తగ్గుతుంది తర్వాత పెరుగుతుంది. దాన్ని యావరేజ్ వేరియబుల్ కాస్ట్. ఇది కూడా యూ షేపే. AFC రెక్టాంగిల్ హైపర్బోలా, యావరేజ్ AFC ABC యూ షేప్డ్. తర్వాత TVC TC ఇన్వర్టెడ్ ఎస్ షేప్డ్. TFC హారిజాంటల్ స్ట్రైట్ లైన్. TFC ఇస్ హారిజాంటల్, ఎక్కువసార్లు వచ్చింది. AFC రెక్టాంగిల్ హైపర్బోలా, ఇట్ ఈజ్ నెవర్ యూ షేప్డ్. ఈ AFC ABC రెండు కలిపితే యావరేజ్ టోటల్ కాస్ట్. దీన్నే మనం చూడండి AFC ప్లస్ ABC ఈజ్ ఈక్వల్ టు ATC. తర్వాత ATC మైనస్ ABC AFC 32 బిట్ నెంబర్. ATC మైనస్ AFC ఈజ్ ఈక్వల్ టు ABC. AFC ABC రెండు కలిపితే AC. ఒక్కసారి ఏమనిస్తాడంటే ఒక బిట్ ఏమనిస్తున్నాడంటే ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 5000. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఆఫ్ 20 యూనిట్స్ ఈజ్ 2 రూపీస్. వాట్ ఈజ్ ది టోటల్ కాస్ట్? చాలాసార్లు వచ్చిన ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఫిక్స్డ్ కాస్ట్ ఏమో TFC నథింగ్ బట్ 5000. ABC ఆఫ్ 20 యూనిట్స్ ఈజ్ ₹2. వాట్ ఈజ్ టోటల్ కాస్ట్ అన్నాడు. ఇప్పుడు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 5000. మరి టోటల్ కాస్ట్ రావాలంటే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఆల్రెడీ గివెన్, దట్ ఈస్ 5000 రూపీస్. నెక్స్ట్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ గివెన్ ఫర్ 20 యూనిట్స్. నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ టోటల్ వేరియబుల్ కాస్ట్. దట్ ఈజ్ అబ్టైన్ by multiplying
ఏబిసి ఇంటూ అవుట్పుట్ అంటే 20 into 2 అంటే 5,000 రూపీస్. ఇది ఎగ్జామ్ చాలాసార్లు వచ్చింది. 5,000 రూపీసు ప్లస్ 20 into 2 5,040 అని వెయ్యాలి, కానీ 5,002 రూపీస్ అనేకూడదు. అదేమో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, ఇదేమో యావరేజ్ వేరియబుల్ కాస్ట్. ఈ యావరేజ్ని టోటల్గా మార్చుకోవాలి, అప్పుడే ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. సేమ్ బిట్ మీ స్కానర్లో కూడా ఉంటుంది. వాడు అక్కడి నుంచి ఏం చేస్తాడంటే ఏబిసి అని ఇవ్వకుండా ఓన్లీ విసి అని ఇస్తున్నాడు. కింద ఆన్సర్ మాత్రం కరెక్ట్గా 5,040 అని ఇస్తాడు. కానీ ఇట్లాంటివి గమనించుకోవాలి మీరు, అవునా? అదేవిధంగా మార్జినల్ కాస్ట్ కనుక్కునేటప్పుడు గ్యాప్స్ కనుక్కోవాలి. ఇట్లాంటిది ఇంకోటి కూడా చెప్పాను మీకు. 20 యూనిట్స్కి 10 యూనిట్స్కి టోటల్ కాస్ట్ 200 అని, 20 యూనిట్స్కి 600 అని చెప్పాను మీ క్లాస్లో ఒకసారి, అవునా? 10 యూనిట్స్కి ఇక్కడేమో క్వాంటిటీ, ఇక్కడే టోటల్ కాస్ట్. 10 యూనిట్స్ 200 రూపీస్, 20 యూనిట్స్ 600 రూపీస్. వాట్ ఈజ్ ది మార్జినల్ కాస్ట్ అన్నాడు. ఇప్పుడు ఏం కనుక్కుంటాం? డెల్టా టీస్ 600 మైనస్ 200 బై 20 మైనస్ 10 వేయాలి. 10, 20 రెండు ఇచ్చేది. ఇది కూడా సేమ్ ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చింది. ఆ ఫార్ములా చూసుకోవాలి అక్కడ, లేకపోతే ఆన్సర్ తప్పిపోతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ పెట్టి దీంట్లో. ఇది యావరేజ్ వేరియబుల్ కాస్ట్. నెక్స్ట్, వాట్ అబౌట్ యావరేజ్ కాస్ట్ అండ్ మార్జినల్ కాస్ట్? యావరేజ్ కాస్ట్ ఈజ్ అబ్టైన్డ్ బై డివైడింగ్ టోటల్ కాస్ట్ బై అవుట్పుట్. అంతే కదా? యావరేజ్ కాస్ట్ ఆర్ యావరేజ్ టోటల్ కాస్ట్ ఇన్ ది టోటల్ కాస్ట్ బై అవుట్పుట్. యావరేజ్ కాస్ట్ curve is also U-shaped because of diminishing returns. యావరేజ్ టోటల్ కాస్ట్ ఆర్ యావరేజ్ కాస్ట్ curve is U-shaped. ఎందుకు U-shaped ఉంటాయి? ముందు తగ్గి తర్వాత పెరుగుతున్నాయి అంటే ఎందువల్ల వస్తున్నాయి? రిటర్న్స్ తగ్గుతున్నాయి, వేరియబుల్ ప్రపోర్షన్స్ పనిచేస్తాయి. దీని మీద కూడా మీకు 2 బిట్లు ఉన్నాయి. ఆల్రెడీ మీ ఎడిషనల్లో 37, 38 చూడండి. ది ఫాలింగ్ పోర్షన్ ఆఫ్ యావరేజ్ టోటల్ కాస్ట్, ఫాలింగ్ పోర్షన్ ఆర్ నెగటివ్లీ స్లోప్డ్ యావరేజ్ టోటల్ కాస్ట్ ఈజ్ డ్యూ టు ఎకానమీస్ దట్ రిజల్ట్ ఫ్రమ్ స్పెషలైజేషన్. గుర్తొచ్చిందా? కాస్ట్ కర్వ్ దిగుతున్నది అంటే కాస్ట్కి అవుట్పుట్కి ఇన్వర్స్ రిలేషన్. ఇప్పుడు కాస్ట్ తగ్గుతున్నది, యావరేజ్ టోటల్ కాస్ట్ ఈజ్ ఫాలింగ్ అంటే రిటర్న్స్ ఆర్ ఇంక్రీజింగ్. అలాగే కాస్ట్ కర్వ్ పెరుగుతుంది పైకి, పాజిటివ్లీ స్లోప్డ్ ఆర్ అప్వర్డ్ స్లోపింగ్ ఈజ్ డ్యూ టు డిసెకానమీస్. తగ్గుతుంటేనేమో ఎకానమీసు, కాస్ట్ పెరుగుతుంటేనేమో డిసెకానమీస్. 37, 38 బిట్స్ వస్తున్నాయి. ఫాలింగ్ పోర్షన్, రైజింగ్ పోర్షన్. ఏ కాస్ట్ అయితే మినిమంగా ఉంటుందో అది ఎఫిషియంట్. 58 బిట్. ఎఫిషియంట్ స్కేల్ ఆఫ్ అవుట్పుట్ ఈజ్ దట్ విచ్ మినిమైజెస్ యావరేజ్ కాస్ట్. యావరేజ్ కాస్ట్ మినిమంగా ఉంది అంటే అది ఎఫిషియంట్ స్కేల్. ఎఫిషియంట్ స్కేల్ మీన్స్ యావరేజ్ కాస్ట్ ఈజ్ మినిమం. వెన్ ఏసీ ఈజ్ మినిమం, ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. అంతే కదా? వెన్ ఏసీ ఈజ్ మినిమం, ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఎంసీ కట్స్ ఏసీ ఎట్ మినిమం పాయింట్ ఫ్రమ్ బిలో. ఇది యావరేజ్ టోటల్ కాస్ట్ యూ షేప్డ్. నెక్స్ట్ మార్జినల్ కాస్ట్ ఎలా వస్తుంది? మార్జినల్ కాస్ట్ టోటల్ కాస్ట్ ఆఫ్ n యూనిట్స్ మైనస్ టోటల్ కాస్ట్ ఆఫ్ n minus 1 యూనిట్స్, TCN minus TCN minus 1 or delta TC by delta Q. Delta TC by delta Q, change in total cost by change in output, is nothing but marginal cost.
దిస్ మార్జినల్ కాస్ట్ కర్వ్ ఈజ్ ఆల్సో యూ షేప్డ్ బికాస్ ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్. బోత్ ఆర్ యూ షేప్డ్. మరి వాట్ అబౌట్ ద రిలేషన్స్ బిట్వీన్ ఏసీ అండ్ ఎంసీ? ఇది కూడా వెన్ ఏసీ రైజెస్, చూడండి, వెన్ ఏసీ రైజెస్ MC also rises. When AC rises, MC also rises. MC is more than AC. When AC falls, MC also falls. MC is less than AC. When AC falls, MC falls. When AC is minimum and constant, MC ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఇప్పుడు ఏసీ తగ్గుతున్నది, ఎంసీ తగ్గుతుంది. ఏసీ పెరుగుతున్నది, ఎంసీ పెరుగుతున్నది. దీని మీద కూడా ఒక లెక్క ఉంది మనకు ప్రొడక్షన్ కాస్ట్లో. బిట్ నెంబర్ 74. ఎంసీ ఆఫ్ 9 units ఈజ్ 20. ఏసీ అట్ ది సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఈజ్ 15. బిట్ నెంబర్ 74. అవునా? అంటే ఎంసీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏసీ, 20 ఈజ్ గ్రేటర్ దాన్ 15. అంటే బోత్ ఆర్ రైజింగ్. సో వెన్ ఏసీ రైజెస్, ఎంసీ రైజెస్. ఎంసీ ఈజ్ మోర్ దాన్ ఏసీ. ఎంసీ లైస్ అబౌవ్ ఏసీ. మరి రిలేషన్షిప్ ఏంటి? ఎంసీ అండ్ ఏసీ బోత్ ఆర్ యూ షేప్డ్. MC cuts AC at minimum point from below. మీకు MP cuts AP at maximum point from above product. ఇది MC cuts AC at minimum point from below. Minimum point is called optimum point. Minimum point is called optimum point. Maximum point is called saturation point. When AC is minimum means AP is maximum. When AP is maximum, AC is minimum. When MP is maximum, MC is minimum. MC and AC both are U-shaped. MC cuts AC at minimum point from below. Minimum point is called optimum point. This is nothing but efficient scale of output. Efficient scale of output ఎక్కడ వస్తుంది? When AC is minimum. Bit number 58. Efficient scale of output is that which minimizes average total cost. Average total cost minimumగా ఉన్నది అంటే అది efficient scale of output. ఇది ఏసీకి ఎంసీకి ఉన్నటువంటి రిలేషన్షిప్. మళ్ళీ వీటి మీద కూడా ఏసీఎంసీ మీద ఉండేటువంటి రిలేషన్ మీద మళ్ళీ మీకు లెక్కలు ఉన్నాయి. బిట్ నెంబర్ 40, అడిషనల్ 40. యావరేజ్ టోటల్ కాస్ట్ ఆఫ్ 7 units of output is 150 and total cost at the same level of output is 350. What is the average variable cost is made up of average total cost అన్నారు చూసారా. ఏటీసీ ఎంత? ఏటీసీ ఆఫ్ 7 units is 150. అవునా? ఏటీసీ 7 units 150. అయితే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 350. వాట్ ఈజ్ ది యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అన్నాడు. ఇప్పుడు యావరేజ్ టోటల్ కాస్ట్ మీద మనం ఒక ప్రాబ్లం చెప్పాను తమ్ముంది. యావరేజ్ ఏటీసీ మైనస్ ఏఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి అనే ఫార్ములా పనిచేస్తుంది అక్కడ. ఏటీసీ అంటే యావరేజ్ టోటల్ కాస్ట్ మైనస్ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ వస్తుంది. మనకి యావరేజ్ టోటల్ కాస్ట్ ఆల్రెడీ 150 అని ఇచ్చాడు. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ 7 units 350 ఇచ్చాడు. అప్పుడు మనం యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కనుక్కోవాలి. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఆఫ్ 7, యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ 7 units ఎలా వస్తుంది?
total fixed cost of 7 units by 7, 350 by 7, 50. Average total cost 150. Average fixed cost 50. తీసేస్తే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ 100. అంటే 150 మైనస్ 350 by 7. డైరెక్ట్ 150 మైనస్ 350 by 7, 50 కదా. 150 మైనస్ 50, 100. గన్ షాట్ బిట్. ఓకే. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ రావడానికి యావరేజ్ టోటల్ కాస్ట్ నుంచి చూడండి, యావరేజ్ టోటల్ కాస్ట్ నుంచి మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదిగో యావరేజ్ టోటల్ కాస్ట్ నుంచి యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఫార్ములా చూడండి. యావరేజ్ టోటల్ కాస్ట్ మనకు ప్రాబ్లంలో ఆల్రెడీ వాడు ఇచ్చాడు 150 అని. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ యావరేజ్ టోటల్ కాస్ట్ 150 ఇచ్చాడు. కానీ ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ 7 యూనిట్స్ 350 ఇచ్చాడు. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ రావడానికి టోటల్ మనం ఏం చేయాలి, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ని యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్గా క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా వస్తుంది, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై అవుట్పుట్ అంటే ఎంత, అది 350 by 7 ఈజ్ ఈక్వల్ టు 100. 150 minus 50, that is 150 minus 50 ఈజ్ ఈక్వల్ టు 100. ఈ బిట్ కూడా చాలాసార్లు వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. గన్ షాట్. ఓకే. మళ్ళీ దీన్ని బేస్ చేసుకొని ఏఎఫ్సి ఆఫ్ 6 units ఈజ్ 20. వాట్ ఇట్ విల్ బి అట్ 4 units అని వస్తున్నది. ఏఎఫ్సి ఆఫ్ 6 units. ఏఎఫ్సి ఆఫ్ 6 units ఈజ్ 20. వాట్ ఇట్ విల్ బి అట్ 4 units. ఇప్పుడు మనం టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవాలి. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ 6 units ఎంత, టిఎఫ్సి ఆఫ్ 6 units 6 into 20, 120 టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఏఎఫ్సి ఆఫ్ 4 units 120 by 4, 30. సింపుల్ స్టెప్ ఏంటి, 6 into 20 by 4 ఈజ్ ఈక్వల్ టు 30. 6 into 20 by 4, ఇది ఈజీ. ముందు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్లో మార్చుకోవాలి, తర్వాత ఏఎఫ్సి చూసుకోవాలి. 6 units మళ్ళీ టాలీ కావాలంటే 6 into 20, 120 అయిపోయింది. 4 into 30, 120 అయిపోయింది. మరి 120 టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అయినప్పుడు 6కి ఒకదానికి ఎంత, 120 by 6 మళ్ళీ 20 టాలీ అయిపోయింది. ఆ విధంగా రెండింటి టాలీ చేసుకోవాలి. ఇది ఇంకొక ప్రాబ్లం కూడా ఇస్తున్నాడు. 41 టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 400. టోటల్ వేరియబుల్ కాస్ట్ 1000 ఫర్ 5 units. వాట్ ఈజ్ యావరేజ్ వేరియబుల్ యావరేజ్ టోటల్ కాస్ట్, ఏటీసీ ఎంత అవుతుంది, ఏటీసీ ఆఫ్ 5 units ఈజ్ ఈక్వల్ టు టిఎఫ్సి ప్లస్ టీసీ 1000 ప్లస్ 400 by 5, 1400 by 5, 280. ఇది వస్తున్నది ఎప్పుడు 39, 40, 41, 42లో 40, 42 మోస్ట్ ఇంపార్టెంట్.
40 and 42 bits. ఇప్పుడు మనం ఏఎఫ్సి, ఏవిసి, ఏటీసీ వేసాం. ఏఎఫ్సి, ఏవిసి, ఏసి. తర్వాత ఇంకా సెమీ వేరియబుల్ కాస్టు, స్టైర్ స్టెప్ కాస్టు, లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ 3 ఉన్నాయి. మెయిన్గా వాటిలో చూడండి. సెమీ వేరియబుల్ కాస్ట్. సెమీ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ సమ్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ సమ్ వేరియబుల్ కాస్ట్. కొంత ఫిక్స్డ్ కాస్టు, కొంత వేరియబుల్ కాస్టు రెండు కలుస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ బిల్ వాడిన దానిపై ఫిక్స్డ్గా రెంట్ ప్లస్ బేస్డ్ ఆన్ కన్సంప్షన్. ఎలక్ట్రిసిటీ బిల్, ఫోన్ బిల్. సేల్స్ మ్యాన్ కమిషన్ అని ఇచ్చాను ఎగ్జాంపుల్. సేల్స్ మ్యాన్ కమిషన్ ఫస్ట్ 1 lakh రూపీస్కి 2% అంటాడు, తర్వాత సబ్సిక్వెంట్ ల్యాక్స్కి 1% కింద తీసుకుంటారు. ముందు ఫిక్స్డ్. జెరాక్స్ కాపీస్ ఫస్ట్ 10 కాపీస్ 2 రూపీస్ ఇచ్చి అంటాడు, తర్వాత ఒక్కొక్క కాపీకి 1 రూపీ ఇచ్చి అంటాడు. ఇది సెమీ వేరియబుల్ కాస్ట్. ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ సమ్ ఫిక్స్డ్ కాస్ట్, సమ్ వేరియబుల్ కాస్ట్. చూడండి, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ఇది సమ్ ఫిక్స్డ్ కాస్ట్, ఎస్ సమ్ వేరియబుల్ కాస్ట్. ఎస్విసి, సెమీ వేరియబుల్ కాస్ట్. అవుట్పుట్, ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ సమ్ ఫిక్స్డ్ కాస్ట్, సమ్ వేరియబుల్ కాస్ట్. మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, సేల్స్ మ్యాన్స్ కమిషన్ అని వచ్చారు. సేల్స్ మ్యాన్స్ కమిషన్ is the example of semi variable cost. Electricity charges an example ఇచ్చాను. Electricity charges is an example of semi variable cost. ఫోన్ బిల్ అలాంటిదే. కాబట్టి ఇది సమ్ ఫిక్స్డ్ కాస్ట్, సమ్ వేరియబుల్ కాస్ట్, రెండు కలిపితే సెమీ వేరియబుల్ కాస్ట్. ఇంకొకటి స్టైర్ స్టెప్ కాస్ట్. స్టైర్ స్టెప్ కాస్ట్ అంటే స్టైర్ స్టెప్ ఫ్యాషన్లో పెరుగుతూ ఉంటుంది. యాజ్ అవుట్పుట్ ఇంక్రీజెస్, కాస్ట్ ఆల్సో ఇంక్రీజెస్ ఇన్ ఏ స్టైర్ స్టెప్ ఫ్యాషన్. వెన్ అవుట్పుట్ ఇంక్రీజెస్ బియాండ్ సర్టన్ లెవెల్, అవుట్పుట్ పెరిగిపోయింది, అప్పుడు ఏమవుతుంది, అడిషనల్ కాస్ట్ని ఎంకర్ చేయాలి. ది కాస్ట్ విచ్ జంప్స్ అప్ టు హయ్యర్ లెవెల్ వెన్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్ బియాండ్ సర్టన్ లెవెల్. సరే, వెన్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్, ఒక లెవెల్ తర్వాత ప్రొడక్షన్ పెరిగితే కాస్ట్ కూడా పెరుగుతుంది. ది కాస్ట్ విచ్ జంప్స్ అప్ టు హయ్యర్ లెవెల్ వెన్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్ బియాండ్ సర్టన్ లెవెల్. చూడండి, స్టైర్ స్టెప్ కాస్ట్. స్టైర్ స్టెప్ కాస్ట్, ది కాస్ట్ విచ్ జంప్స్ అప్ టు హయ్యర్ లెవెల్ when production increases beyond certain level. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ది కాస్ట్ విచ్ ఇంక్రీజెస్ ఇన్ ఏ స్టైర్ స్టెప్ ఫ్యాషన్. ది కాస్ట్ విచ్ ఇంక్రీజెస్ ఇన్ ఏ స్టైర్ స్టెప్ ఫ్యాషన్ ఈజ్ కాల్డ్ స్టైర్ స్టెప్ కాస్ట్. ఎస్ఎస్సి, స్టైర్ స్టెప్ కాస్ట్. SSC, output. Electricity charges, salesman commission, ఇవి స్టైర్ స్టెప్ కాస్ట్ విచ్ జంప్స్ అప్ టు హయ్యర్ లెవెల్. ప్రొడక్షన్ పెరిగింది, వర్క్ పెరిగింది, ఒక ఎంప్లాయీకి వర్క్ ఎక్కువైంది, రెండో ఎంప్లాయీ బదులు ఇంకొకరిని తీసుకోవాలి, సరిపోలేదు కాబట్టి వర్క్ పెరిగింది కాబట్టి అప్పుడు కంపెనీ మేనేజ్మెంట్కి కాస్ట్ పెరుగుతుంది. ఆ రంగం పెరిగినటువంటి కాస్ట్ని స్టైర్ స్టెప్ కాస్ట్. ఇట్ ఇంక్రీజెస్ ఇన్ ఏ స్టైర్ స్టెప్ ఫ్యాషన్. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అని చెప్పచ్చు, తర్వాత సేల్స్ మ్యాన్స్ కమిషన్, రెండింటినీ చెప్పచ్చు. వాడు 4 months శాలరీ అన్నాడు, వాడు పెరిగింది, ఇంకోటి వర్క్ తీసుకున్నాడు అడిషనల్గా. వర్క్ పెరగడం వల్ల
అడిషనల్ ఎంప్లాయీ హ్యాస్ టు బి రిక్రూటెడ్. దీన్ని స్టెప్ కాస్ట్ అన్నారు. ఇంకా అన్నిటికంటే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నది, అది లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ గారు. షార్ట్ రన్ కాస్ట్ గారికి లాంగ్ రన్ కాస్ట్ గారికి తేడా ఏంటంటే, షార్ట్ రన్ కాస్ట్ గారు సార్ నారోలీ యూస్ షేప్డ్ స్మాల్ యూ, లాంగ్ రన్వి బ్రాడ్లీ ఆర్ వైడ్లీ యూస్ షేప్డ్. దీన్ని ఎల్ఏసి ఆర్ ఎల్ఆర్ఏసి లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ గారు. కొన్ని చోట్ల ఎల్ఆర్ఏసి అని ప్రొఫెషనల్ అంటారు, లేదా ఎల్ఏసి లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ కార్ ఆర్ సింప్లీ ఎల్ఏసి. రెండు లాంగ్ రన్లే, ఆర్ రన్ పెట్టాడు, ఆరు ఇంకో అక్షరం ఎక్కువ అంతే. యావరేజ్ కాస్ట్ ఏసీ చాలు, కానీ యావరేజ్ టోటల్ కాస్ట్ అని, టోటల్ కాస్ట్ని యావరేజ్ చేశాడు కాబట్టి యావరేజ్ టోటల్ కాస్ట్ అని పెట్టాడు. ఇది షార్ట్ రన్ యావరేజ్ కాస్ట్ కరువులన్నింటినీ ట్యాంజెంట్గా వస్తుంది. ఇట్ ఈస్ ది ట్యాంజెంట్ టు ఆల్ ఎస్ఏసీస్. ఎల్ఏసి ఆర్ ఎల్ఆర్ఏసి. ఇది ఎస్ఏసి1 షార్ట్ రన్ యావరేజ్ కాస్ట్ 1, షార్ట్ రన్ యావరేజ్ కాస్ట్ 2, షార్ట్ రన్ యావరేజ్ కాస్ట్ 3. ఇట్ ఈజ్ స్మూత్ హ్యాండ్ కర్వ్ అంటారు మనం సరే. ఇది ఇట్ ఈజ్ ట్యాంజెంట్ టు ఆల్ ఎస్ఏసీస్. లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ కర్వ్ ఈజ్ బ్రాడ్లీ ఆర్ వైడ్లీ యూ షేప్డ్. ఇట్ ఈజ్ బోట్ షేప్డ్ బిట్, బోట్ షేప్డ్, బ్రాడ్లీ యూ షేప్డ్, widely U-shaped. It covers all short run average cost curves. So it is called envelope curve antaru. In envelope. Based on this cost curve, management will take decision either to increase production or decrease production. Cost ni batti పెంచాలి తగ్గాలని చూస్తుంది. Which of the following is called long run average cost curve? Planning curve and 21 bit. Long run average cost curve ani planning curve అంటారు. దీన్నే ఎన్వలోప్ కర్వ్ అంటారు. ఎందుకు అన్నిటినీ కవర్ చేసి షార్ట్ రన్ యావరేజ్ కాస్ట్ కర్వ్ అన్నిటి కలుపుతుంది. ఇట్ ఈజ్ ట్యాంజెంట్ టు ఆల్ ఎస్ఏసీస్. ఇది అన్ని షార్ట్ రన్ యావరేజ్ కాస్ట్ కర్వ్లకి ట్యాంజెంట్గా ఉంటుంది. If you draw a small smooth hand curve, you will get LAC. It is broadly U-shaped, widely U-shaped, boat-shaped, ship-shaped. Long run cost curve is broadly U-shaped. Long run average cost broadly. Short run narrowly. Narrowly, broadly. Long run, short run. But what about short run? దీనికి ఇంకో పేరు ప్లానింగ్ కర్వ్. ఇది ఒక బిట్ ఇంపార్టెంట్ మీకు. దీని మీద కంపల్సరీగా వస్తుంది ప్లానింగ్ కర్వ్. దీని ఎల్ఏసిని. మరి షార్ట్ రన్ యావరేజ్ కాస్ట్ కర్వ్ కూడా ఇంకో పేరు ఉంది, దాన్ని ప్లాంట్ కర్వ్. ప్లాంట్. ఎస్ఏస్ ఈజ్ కాల్డ్ ప్లాంట్ కర్వ్. ఇక్కడ ఈ కాస్ట్ కర్వ్లు యూస్ షేప్డ్ ఉండడానికి కారణం ఏంటంటే టెక్నాలజీ కాన్స్టెంట్గా ఉండటం. అందుకని నవేడేస్ లాంగ్ రన్ కాస్ట్ కర్వ్స్ ఆర్ ఎల్ షేప్డ్ రాదర్ దాన్ యూ షేప్డ్. 51లో ఉంటుందండి ఎక్సర్సైజ్లో. నవేడేస్ ఇట్ ఈజ్ ఎల్ షేప్డ్. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ టెక్నాలజీ. ఎడిషనల్ ఎక్సర్సైజ్లో బికాజ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ టెక్నాలజీ. Because of involvement of technology, it is L shape. ముందు తగ్గి అక్కడి నుంచి కాన్స్టెంట్ అయిపోతుంది. ప్లానింగ్ కర్వ్ ఆర్ ఎన్వలప్ కర్వ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. తర్వాత ఎస్ఏసి అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఎల్ఏసి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
విధంగా కాస్టులు అప్ అండ్ డౌన్స్ ఉండడానికి కారణాలు ఏంటంటే టెక్నాలజీ, అవైలబిలిటీ ఆఫ్ ఇన్పుట్స్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. షార్ట్ రన్లో అవుట్పుట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ది కాస్ట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ వేరియబుల్ కాస్ట్? బిట్ నెంబర్ 19 చూడండి. అడిషనల్ ఇన్ ది షార్ట్ రన్ ది కాస్ట్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ వేరియబుల్ కాస్ట్? ఆప్షన్ ఏ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్. కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, లేబర్ ఛార్జెస్ ఇవన్నీ వీటి కిందకు వస్తాయి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అండ్ 25 చూడండి. పేమెంట్ ఆఫ్ వేజెస్ బై ది ఫర్మ్. పేమెంట్ కనుక ఇస్తే అది ఎక్స్ప్లిసిట్ కాస్ట్. 25 ఎక్స్ప్లిసిట్ కాస్ట్. దాని కింద ఇంప్లిసిట్ కాస్ట్. ది ఇన్కమ్ దట్ ఈజ్ రిటైన్డ్ యూజ్డ్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్. సొంత డబ్బుల్నే బిజినెస్లో పెట్టాడు. ఇంట్రెస్ట్ బయట తీసుకుంటే ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఇఫ్ యూ టేక్ అమౌంట్ ఆర్ ఇఫ్ యూ బారో మనీ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఎట్ ఎ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ explicit cost. If you use your own money, your savings in business, that is implicit cost. కాబట్టి సొంత డబ్బులు కనుక ఇస్తే ఇంప్లిసిట్, రెంట్ తెచ్చుకుంటే ఎక్స్ప్లిసిట్. ఓన్ బిల్డింగ్ యూజ్ ఫర్ బిజినెస్ ఇంప్లిసిట్, ఎక్స్ప్లిసిట్, ఇంప్లిసిట్. షార్ట్ రన్లో అవుట్పుట్ పెరిగే కొద్దీ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఫాల్స్. బిట్ నెంబర్ 20. ఇన్ ది షార్ట్ రన్ ఇఫ్ అవుట్పుట్ ఇంక్రీజెస్ ఏఎఫ్సి డిక్రీజెస్. అయితే అవుట్పుట్ పెరిగినప్పుడు టోటల్ కాస్ట్ పెరుగుతుంది. ఇన్ జనరల్ యాజ్ అవుట్పుట్ ఇంక్రీజెస్ టోటల్ కాస్ట్ ఇంక్రీజెస్. దేనివల్ల? ఫిక్స్డ్ కాస్ట్ వల్ల పెరుగుతుందా, వేరియబుల్ కాస్ట్ వల్ల పెరుగుతుందా? ప్రొడక్షన్ వేరియబుల్ కాస్ట్. బిట్ నెంబర్ 35. ఇన్ ది షార్ట్ రన్ ఇఫ్ అవుట్పుట్ ఇంక్రీజెస్ టోటల్ కాస్ట్ ఇంక్రీజెస్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ ఓన్లీ. వేరియబుల్ కాస్ట్ పెరగటం వల్లనే ఫిక్స్డ్ అవుట్పుట్ ఇది టోటల్ కాస్ట్ పెరుగుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ మారదు. ఫిక్స్డ్ కాస్ట్ ఇది ఫిక్స్డ్ ఇన్ ది షార్ట్ రన్. కాబట్టి విత్ విచ్ కాస్ట్ ది కాన్సెప్ట్ ఆఫ్ మార్జినల్ కాస్ట్ క్లోజ్ రిలేటెడ్. ఏ కాస్ట్తో మార్జినల్ కాస్ట్ లింకప్ అయి ఉంటుంది? వేరియబుల్ కాస్ట్. బిట్ నెంబర్ 23. విత్ విచ్ కాస్ట్ ది కాన్సెప్ట్ ఆఫ్ మార్జినల్ కాస్ట్ క్లోజ్ రిలేటెడ్? వేరియబుల్ కాస్ట్. విచ్ కాస్ట్ ఇంక్రీజెస్ కంటిన్యూస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్? వేరియబుల్ కాస్ట్. ఎందుకంటే అవుట్పుట్ పెరిగేది వేరియబుల్ కాస్ట్ వల్లనే పెరుగుతుంది. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ఫిక్స్డ్, వేరియబుల్ కాస్టే మారుతుంది. ఈ ఫిక్స్డ్ వేరియబుల్ రెండు కలిపితే టోటల్ కాస్ట్. అర్థమైందా? దీంట్లో మనం సಮೇషన్ ఆఫ్ చూడండి. టోటల్ మార్జినల్ కాస్ట్ ఈజ్ డ్యూ టు చేంజ్ ఇన్ డాష్ అని ఇచ్చాడు ఒకటి. 76, 79లో లాస్ట్లో ఉంటుంది 76. మార్జినల్ కాస్ట్ దేనివల్ల వస్తుంది? టోటల్ కాస్ట్ ఇచ్చాడు, టోటల్ వేరియబుల్ కాస్ట్ రెండు ఇచ్చాడు. అప్పుడు ఏం తీసుకోవాలి? టోటల్ వేరియబుల్ కాస్ట్నే తీసుకోవాలి. రెండు ఇచ్చాడు, ఎయిదర్ ఆరాన్ని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు రెండు తీసుకోవచ్చు. ఎయిదర్ టోటల్ కాస్ట్ ఆర్ టోటల్ వేరియబుల్ కాస్ట్. రెండు ఇచ్చినప్పుడు మాత్రం వేరియబుల్ కాస్ట్ తీసుకోవాలి. బికాస్ ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ ఫిక్స్డ్. అవుట్పుట్లో మారినప్పుడు టోటల్ కాస్ట్ మారినందే, ఫిక్స్డ్ కాస్ట్ వల్ల కాదు, వేరియబుల్ కాస్ట్ వల్ల. అటు విత్ విచ్ కాస్ట్ ది కాన్సెప్ట్ ఆఫ్ మార్జినల్ కాస్ట్ అంటే వేరియబుల్ కాస్ట్. యూ-షేప్డ్ కాస్ట్ కర్ ఈజ్ డ్యూ టు లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. మోడర్న్ ఫర్మ్స్ ఫేస్ ఎల్ షేప్, జనరల్ యూ షేప్డ్. ఎందుకు? టెక్నాలజీ లేదు కాబట్టి. టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎల్ షేప్డ్. అంటే ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ రెండింటిని గుర్తుపెట్టుకోండి. ఫిక్స్డ్ కాస్ట్ ఫిక్స్డ్, కాన్స్టెంట్ కాస్ట్, అన్అవాయిడబుల్ కాస్ట్, ఇన్ఎస్కేపబుల్ కాస్ట్, సప్లిమెంటరీ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్, డైరెక్ట్ కాస్ట్, ప్రైమ్ కాస్ట్ 9. ఈ రెండు కలిపితే మనకు టోటల్ కాస్ట్ వస్తుంది. సో ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ రెండింటిని మనం కంపేర్ చేసుకోవాల్సింది టోటల్ కాస్ట్ రావడానికి. ఇంట్లోకి వచ్చేటప్పటికి చూడండి, సెమీ వేరియబుల్ కాస్ట్. చూడండి, ఇక్కడ ఫిక్స్డ్ వేరియబుల్ రెండు ఉన్నాయి.
stair step cost, which increase in a stair step fashion. అదిగో టీఎఫ్సి ప్లస్ టీవీసీ టీసీ. ఇప్పుడు వేసిన అదిగోండి, టీఎఫ్సి is horizontal straight line, టీసీ and టీవీసీ are inverted S shaped. టీవీసీ is starting from origin, TC is starting from TFC on y axis. Vertical distance between TC and TVC, రెండింటి మధ్య ఉండే గ్యాప్ TFC అది ఫిక్స్డ్, అందుకని ప్యారలల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఏసీ ఎంసీ బోత్ ఆర్ యూ షేప్డ్, కానీ ఎంసీ కట్స్ ఏసీ అండ్ ఏబీసీ ఫ్రమ్ బిలో. ఎందుకు? యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కన్నా యావరేజ్ టోటల్ కాస్ట్ ఎక్కువ, కాబట్టి యావరేజ్ టోటల్ కాస్ట్ వచ్చింది అంటే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కూడా దాంట్లో కలిసి ఉంది, ఏఎఫ్సి ప్లస్ ఏబీసీ. కాబట్టి ఎంసీ కట్స్ ఏసీ అండ్ ఏబీసీ ఫ్రమ్ బిలో ఎట్ దేర్ మినిమం పాయింట్స్. ఎంసీ కట్స్ ఏసీ అండ్ ఏబీసీ ఫ్రమ్ బిలో. చూడండి ఇక్కడ, AFC TFC by Q, total fixed cost by output. ABC TVC by Q, shape of ABC, అది యూ షేప్డ్. ఈ ఏబీసీని మన మార్కెట్లో దేనికి ఉపయోగించుకుంటాం? ఏబీసీని షట్ డౌన్ పాయింట్, క్లోజ్ చేయాలా ఉంచాలా, యావరేజ్ రెవెన్యూ, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ని, ప్రైస్ని, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ రెండు చూస్తాం షట్ డౌన్కి. మార్జినల్ కాస్ట్, ఇంక్రిమెంటల్ కాస్ట్, అడిషనల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. చూడండి, ఇది ఇండిపెండెంట్ ఆఫ్ అవుట్పుట్. ఫిక్స్డ్ కాస్ట్ అవుట్పుట్తో సంబంధం లేకుండా ఉంటుంది, ఇండిపెండెంట్, అంత మారదు. అందుకని TFCN మైనస్ TFCN -1 అనేది ఉండదు, TCN మైనస్ TCN మైనస్ ఉంటుంది. కాబట్టి TFC అనేది ఉండదు, అవుట్పుట్ పెరిగినా తగ్గినా ఫిక్స్డ్ కాస్ట్ ఫిక్స్డ్. కాబట్టి TFCN మైనస్ TFCN -1 అనేది మార్జినల్ ఫిక్స్డ్ కాస్ట్ ఉండదు. చూడండి, ఫిక్స్డ్ కాస్ట్ అన్నిటికీ ఫిక్స్డ్ 12 పాయింట్స్ వరుసగా 1000 అన్నిటికీ. వేరియబుల్ కాస్ట్ మారుతుంది, నీట్ నాట్ బి ప్రపోర్షనల్. ఈ రెండు కలిపితే టోటల్ కాస్ట్ ఉంటుంది. వెన్ అవుట్పుట్ ఈజ్ 0, టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. అవుట్పుట్ టోటల్ కాస్ట్ 0 ఉన్నప్పుడు, అవుట్పుట్ 0 ఉన్నప్పుడు టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకే. ఎంసీఏసి యూ షేప్డ్ మార్జినల్ కాస్ట్, ఎంసీ కట్స్ ఏసీ ఎట్ మినిమం పాయింట్. అన్నిటి కలుపుతుంది. లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ కారు, ప్లానింగ్ కారు ఆర్ ఎన్వలప్ కారు. ఓకే. మెయిన్గా ఆ ఎడిషనల్ బిట్స్లో మంచి మంచి బిట్లు చాలా ఉన్నాయి. Diminishing applies to short run but not long run. 7th bit. Diminishing returns implies applicable to short run but not long run.